హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. మన్మధుడిగా ప్రేక్షకుల గుండెల్లో అభిమానం పొందిన నాగార్జున భక్తి పారవస్యంతో అన్నమాచార్యుడిగా నటించి మెప్పించిన అన్నమయ్య చిత్రం రాఘవేంద్రరావు అద్భుత సృష్టి. నీ నవ్వు చెప్పింది నాతో, నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో, ఇన్నాళ్ళలోటేమిటో, నీ నవ్వు చెప్పింది నాతో, నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో, ఇన్నాళ్ళలోటేమిటో. నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపుని, పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువు అని, ఏ తోడుకి నోచుకోని నడకింత అలుపు అని. అంతం చిత్రంలో బాలు ఆలపించిన ఈ గీతానికి ఊర్మిళతో కలిసి నాగార్జున పలికించిన భావాలు వర్ణనాతీతం. అనాథగా డాన్ వద్ద పెరిగిన అతనికి ఊర్మిళ పరిచయంతో జీవితంపై ఆశలు చిగురిస్తాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన ఈ గీతంలో మొత్తం సినిమా అంతా అర్థమైపోతుంది. అక్కినేని నాగార్జున ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. మన్మధుడు అని, నాగ్ అని ముద్దుగా పిలుచుకునే అభిమానుల గుండెల్లో ఆయన పదిలం. నాగార్జున ఓ చిత్రంలో నటిస్తున్నారంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. ప్రేక్షకులకు నిరాశ కలిగించే చిత్రాలు ఆయన ఖాతాలో అతి తక్కువగా ఉంటాయి. ప్రేమను పంచే పాత్రలోనైనా, ప్రేమ వైఫల్య చిత్రాలైనా, కుటుంబ బాంధవ్య సినిమాలైనా పాత్రలో ఒదిగి 100% జీవం పోస్తారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా పరిచయం అయినప్పటికీ అతి కొద్ది కాలంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అగ్ర నటుల జాబితాలో చేరారు. స్టైలిష్గా కనిపించే నాగార్జునలో అన్నమయ్యను చూడడం ఓ గొప్ప అనుభూతి. భక్తి పారవస్యంతో అన్నమయ్య పాత్రకు జీవం పోసిన ఆయనకు నటనపై ఎంత ప్యాషన్ ఉందో తెలుస్తుంది. నాగార్జున మొదటి చిత్రం విక్రమ్ 1986లో విడుదలైంది. 100కు పైగా చిత్రాల్లో నటించిన నాగార్జునకు 1989లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి చిత్రం అత్యధిక ప్రజాదరణ పొందిన జాతీయ చిత్రంగా పురస్కారం అందుకుంది. 1990లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా 13వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. అదే ఏడాది శివ హిందీ చిత్రంలో నటించి బాలీవుడ్లోనూ ప్రవేశించారు. స్టైలిష్ స్టార్గా పేరొందిన నాగార్జున విషాద కథానాయకుడిగా నటించిన మజ్ను చిత్రం సూపర్ హిట్ ఖాతాలో చేరింది. తండ్రి నాగేశ్వరరావుతో కలిసి నటించిన కలెక్టర్ గారి అబ్బాయి, శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం, మన్మధుడు, నిన్నే పెళ్లాడుతా, అన్నమయ్య, శ్రీరామదాసు, కింగ్ తదితర చిత్రాలు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని పొందాయి. నాగార్జున నటుడిగా, నిర్మాతగా 9 నంది పురస్కారాలు, 3 ఫిలింఫేర్ పురస్కారాలు, 2 జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు. విక్రమ్ చిత్రంతో మొదలైన ఆయన నట ప్రస్థానం కొనసాగుతూ నేటికీ ప్రేక్షకుల గుండెల్లో తరగని ప్రేమను సొంతం చేసుకున్నారు. ఆయన భార్య అమల అగ్రనటి, కుమారులు నాగ చైతన్య, అఖిల్ చిత్రసీమలో రాణిస్తున్నారు.
నాగార్జున కెరియర్లో మరిన్ని ఉత్తమ చిత్రాలు రావాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.